పిఆర్పి గురించి కొంచెం ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్, నేను డాక్టర్ రాగిని జాతా ఫర్టిలిటీ సెంటర్ నుంచి మాట్లాడుతున్నాను. సో పిఆర్పి పెయిన్ఫుల్ ప్రొసీజర్, పెయిన్లెస్ ప్రొసీజర్. అంటే ఫస్ట్ బ్లడ్ డ్రా చేసుకోవడం ఉంటుంది. బ్లడ్ చేసుకున్న తర్వాత సెగ్రిగేట్ చేయడం ఉంటుంది అనమాట. ఈ సెగ్రిగేట్ బ్లడ్ మనము యూట్రస్ లోపలికి వేస్తారు. యూట్రస్ లోపలికి ఎవరెవరికి వేస్తారంటే బ్లడ్ డ్రా చేసుకోవడం ఉంటుంది. బ్లడ్ చేసుకున్న తర్వాత సెగ్రిగేట్ చేయడం ఉంటుంది అనమాట. చేస్తారు. 2 types ఆఫ్ పిఆర్పి రెజ్యునేషన్ ఆఫ్ ఎండోమెట్రియం ఉంటుంది. ఒకటి అండర్ సెడేషన్, ఒకటి వితౌట్ సెడేషన్. వితౌట్ సెడేషన్ అంటే జస్ట్ ఐయుఐ లాగా పిఆర్పిని యూట్రస్ క్యావిటీలోకి పెట్టడం. సెకండ్ థింగ్ ఏంటంటే హిస్ట్రోస్కోపిక్ గైడెడ్ పిఆర్పి రెజ్యునేషన్ చేస్తే దాని రిజల్ట్స్ కొంచెం చాలా బెనిఫిషియల్ ఉంటుంది అనమాట అండ్ లాంగ్ టర్మ్ ఉంటుంది అనమాట. సెకండ్ థింగ్ అంటే ఓవరీ రెజ్యునేషన్ కూడా ఉంటుంది. ఇందాక చెప్పినట్లే అది చాలా వరకు ఎగ్ నంబర్స్ ని ఇంప్రూవ్ చేస్తుంది, ఎగ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తుంది. కాబట్టి మనకి వాళ్ళ ఓన్ సెల్ఫ్ ఎగ్స్ తో ప్రెగ్నెన్సీ ఇచ్చే ప్రయత్నం చేసుకోవచ్చు. పెయిన్ఫుల్ అంటే అండర్ సెడేషన్ అవుతుంది కాబట్టి యూ నో నీడ్ టు వరీ. ఇంకోటి ఏంటి అంటే చాలా మంది ఇట్ హస్ సీన్ దాట్ పిఆర్పి చాలా వరకు రిజల్ట్స్ వచ్చాయి. సో ఇది కొంచెం ఎక్స్పెరిమెంటల్ పర్పస్ అయినా కొంత పేషెంట్స్ కి చాలా బెనిఫిషియల్ వాళ్ళ ఓన్ ఎగ్స్ వాళ్ళకి ఇవ్వడానికి. దీంట్లో ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే జాతకు వచ్చి కనుక్కోండి. థ్యాంక్ యూ.